నమోస్తు రామాయ సలక్ష్మణాయ దేవ్యై చ తస్యై జనకాత్మజాయై నమోస్తు రుద్రేంద్ర యమానిలేభ్యః నమోస్తు చంద్రార్క మరుద్గణేభ్యః. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ రాశిచక్రం కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి రాశిచక్రం కార్యక్రమంలో వార ఫలితాల్లో ఈ వారం అనగా జూన్ నెల 23వ తేదీ ఆదివారం నుండి జూన్ నెల 29 శనివారం పర్యంతం తెలుగు తిథుల ప్రకారం చూసుకున్నట్లయితే జ్యేష్ఠ బహుళ పాడ్యమి ఉపరి విధియ ఆదివారం నుండి జ్యేష్ఠమాస బహుళపక్ష అష్టమి శనివారం పర్యంతం. ఈ వారం కృష్ణపక్షం వచ్చింది కాబట్టి కృష్ణపక్ష చతుర్థి అంటే 25వ తేదీ మంగళవారం నాడు మనకు సంకష్టహర చతుర్థి వస్తోంది. మంగళవారం నాడు వచ్చేటువంటి సంకష్టహర చతుర్థిని అంగారక చతుర్థి అని కూడా పిలుస్తారు. సంకష్టహర చతుర్థి వ్రతం చాలా విశేషమైన ఫలితాన్ని ఇస్తుంది. కాబట్టి రాత్రి చంద్రోదయ సమయాన చక్కగా గణపతి ఆరాధన చెయ్యండి, గణపతి అనుగ్రహం పొందండి. ఇక ఈ వారం మేషాది ద్వాదశ రాశుల వారి యొక్క ఫలితాలను చెప్పుకుందాం. ముందుగా మేషరాశి. మేషరాశి వారికి ఈ వారం ప్రధానమైనటువంటి గ్రహములన్నీ కొంత ప్రశాంతతనిస్తున్నాయి. బంధువుల నుంచి సోమవారం నాడు మంగళవారం నాడు కొన్ని శుభవార్తలు వినే ఆస్కారం ఉంది. ఇప్పుడు తీసుకునే నిర్ణయాలు భవిష్యత్తుకు బంగారు బాట వేయవచ్చు. ఆర్థిక పరిస్థితి కొంత గత వారం కంటే మెరుగ్గానే ఉంటుంది. విద్యార్థులు ఎప్పుడైతే శ్రమ పడ్డారో ఆ శ్రమకు తగిన ఫలితాన్ని ఇప్పుడు మీరు ఈ వారం పొందబోతున్నారు. అది దృష్టిలో పెట్టుకోండి. ఇక శుభకార్యాల నిర్వహణ ఎలా చెయ్యాలి, శుభకార్యాల ప్రస్తావన ఇంట్లో, ఈ చర్చలన్నీ కూడా ఈ వారంలో అప్పుడప్పుడు మీ ఇంట్లో జరగవచ్చు. నిరుద్యోగుల యొక్క ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవి కొంతమేరకు ఫలించే ఆస్కారం కూడా ఉంది. ఉద్యోగులకు పనిభారం తగ్గినప్పటికీ కూడా కొంత అనుకూలత పెరగవచ్చు. కళారంగంలో ఉన్నటువంటి వారికి నూతన ఉత్సాహము. అయితే ఆత్మవిశ్వాసాన్ని కోల్పోకుండా ముందుకు వెళ్తే అన్ని పనులు కూడా చక్కగా పూర్తి అవుతాయి అన్న ఆలోచన ఎప్పుడు మీరు మీ మెదట్లో పెట్టుకొని ముందుకు వెళ్ళండి. అనవసరమైన భయాలు, ఆందోళనలు, అసహనాలు ఇవి తగ్గించుకోవడం అనేటువంటిది అందరికీ చెప్పేటువంటి ప్రధానమైనటువంటి సూచన. ముఖ్యంగా ఆరోగ్య విషయంలో ఈ వారం మేషరాశి వారు మంగళ శుక్రవారాలు ఈ 2 రోజుల్లో ఆహార విహారాల్లో కొంత మార్పులు కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండమని సూచన. అవివాహిత స్త్రీ పురుషులకు వివాహాది యోగాలు కూడా కలగబోతున్నాయి. సంబంధాలు వెతకండి, సంబంధాలు కుదరవచ్చు. ఇక రాజకీయ నాయకుల విషయానికి వచ్చినట్లయితే మౌనంగా ఉండటం, మీ పని మీరు చేసుకోవటం, అంతకంటే ఎక్కువ ఆలోచన మాత్రం చేయకండి. మేషరాశి వారికి ఈ వారము నృసింహ కరావలంబ స్తోత్ర పారాయణం బుధవారం నాడు చెయ్యండి. బాగా అప్పులు ఉన్నటువంటి వారు రుణమోచన లక్ష్మీ నరసింహ స్తోత్రము అని ఉంటుంది ఒకటి, అది మంగళవారం నాడు 11 సార్లు చెయ్యండి. అన్ని రుణాలు తీరిపోతాయి నరసింహస్వామి అనుగ్రహంతో. అలాగే గోక్షేత్రంలో గోవులకు అరటి పండ్లను తినిపించండి, కొంత ప్రతికూలత తగ్గిపోతుంది. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వారికి ఈ వారం పెద్ద గ్రహస్థితిలో కొత్త మార్పులు ఏమీ లేవు. అలాగని ఇబ్బందికరమైన పరిస్థితులు కూడా ఏమీ లేవు. ఏదో జరుగుతుంది,
మాకెప్పుడు బాగుండదులే అన్న ఆలోచనలు విడిచిపెట్టండి. ఇప్పుడు మీకే బాగుంటుంది. కొంతమేరకు గ్రహస్థితి మార్పు అనేటువంటిది మీ జీవితంలో మీకు కనిపిస్తూ ఉంటుంది. కొత్త పనులకు శ్రీకారం చుడతారు. శుభకార్య రీత్యా ధన వ్యయం అనేటువంటిది సూచిస్తూ ఉన్నది. రావలసిన సొమ్మైతే అందుతుంది. ఉద్యోగ ప్రయత్నాలు అనేటువంటివి ఫలిస్తాయి. మంగళ గురువారాల్లో ఆధ్యాత్మిక, దైవిక, ధార్మిక కార్యక్రమాల్లో కూడా పాల్గొంటారు. ఆ విద్యార్థులు ఎవరైతే ఉన్నారో ఇంతకాలం వారు ఎంత కఠినమైన శ్రమ అయితే పడ్డారో ఆ శ్రమకు తగినటువంటి ప్రతిఫలం అనేటువంటిది కూడా లభిస్తుంది. వ్యాపారాలు లాభసాటిగానే ఉంటాయి. ఉద్యోగపరంగా విధి నిర్వహణలో ఉన్నటువంటి చికాకులు అనేటువంటివి తొలగిపోతాయి. కళాకారులకు కొత్త అవకాశాలు కూడా దగ్గరికి వస్తాయి. ముఖ్యంగా ఆశయాలకు కార్యరూపం ఇస్తే రాజకీయ నాయకులు తప్పకుండా గెలుపు అనేటువంటిది మీకు సాధ్యమవుతుంది. వృషభ రాశి వారు సోమవారం నాడు ప్రదోషకాలంలో అభిషేకం చేయించుకోండి. అలాగే 25వ తేదీ మంగళవారం నాడు గణపతి సహస్రనామ స్తోత్ర పారాయణం చేయండి. చిన్నపిల్లలకు మిఠాయి పంచండి, సరిపోతుంది. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారికి ఈ వారం గ్రహ సంచార రీత్యా పెద్ద మార్పు అయితే లేదు, కానీ కొంత అనుకూలత, కొంత ప్రతికూలత రెండూ కూడా ఉన్నాయి. అందువల్ల సరి అయినటువంటి దిశానిర్దేశంలో ముందుకు వెళ్తే ఈ వారంలో కూడా మీరు అద్భుతమైనటువంటి పనులు సాధించే ఆస్కారం కూడా ఉంది. ఆర్థిక పరిస్థితి ఏదైతే ఉందో అది మెరుగుపడుతుంది. పనులు కొన్ని సకాలంలో పూర్తి చేయండి. ఎప్పుడు కూడా అకాల పనులు కూడా మీకు ఏమాత్రం కూడా మంచిది కాదు. ప్రముఖులతో పరిచయాలు, భూ వివాదాలు పరిష్కారం అవుతాయి. ఒక ప్రకటన ఏదైతే ఉందో అది నిరుద్యోగులకు ఆకట్టుకునేట్టుగా ఉంటుంది. నిరుద్యోగులకు ఈ వారంలో ఒక ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం అనేటువంటిది ఏర్పడుతుంది. వ్యాపారాలు విస్తరించడానికి ఈ వారము అనుకూలంగా ఉంది. అలాగే రాజకీయ వర్గాలకు నూతన ఉత్సాహం అనేటువంటిది కలుగుతుంది. ఇంటిలో శుభకార్యాలు అనేటువంటివి నిర్వహిస్తారు. అలాగే రాజకీయ వర్గాలకు నూతన ఉత్సాహం అయితే ఉంటుంది. ఇంతకాలం పడినటువంటి శ్రమకు తగిన గుర్తింపు అనేటువంటిది కూడా మీకు లభించవచ్చు. పలు మార్గాల్లో మిథున రాశి వారికి అనేక విజయములు కూడా గోచరిస్తూ ఉన్నాయి. సరి అయిన ప్రణాళికతో ఆశయాలకు రూపాన్ని కనుక ఇస్తే మీ సమస్యలన్నీ కూడా తీరే కాలం ఈ కాలం అన్న స్ఫురణతో మీరు ముందుకు వెళ్తే బాగుంటుంది. మిథున రాశి స్త్రీలకు ఈ వారము ఒక చక్కటి బహుమతి లభించబోతోంది. మరి మిథున రాశి వారు లక్ష్మీనారాయణ స్తోత్రపారాయణం, అర్ధనారీశ్వర స్తోత్రపారాయణం ఈ రెండు ప్రతిరోజు చెయ్యండి. మంగళవారం నాడు రుణమోచన లక్ష్మీ నరసింహ స్తోత్రపారాయణం పెట్టుకోండి. గురువారం నాడు దత్తాత్రేయ క్షేత్రంలో గోవులకు దత్తప్రీతిగా గ్రాసాన్ని పెట్టండి, సరిపోతుంది. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి ఈ వారము ఆర్థిక పరిస్థితి ఏదైతే ఉన్నదో అది మెరుగుపడుతోంది. కొంత నిరాశ గురువారం నుంచి ఉన్నప్పటికీ ఏవైతే అవసరాలు మీకున్నాయో వాటన్నింటినీ కూడా దాటేస్తారు. ఇంట బయట ఒత్తిడులు అనేటువంటివి ఉంటాయి. కుటుంబ సభ్యులతో విభేదాలు పెట్టుకోకండి. విద్యార్థుల కృషి కొంత ఫలించవచ్చు. దూర ప్రయాణాలు అనేటువంటివి కూడా చేస్తారు. ఆరోగ్యపరంగా చికాకులు అనేటువంటివి తప్పకపోవచ్చు. వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి. ఉద్యోగులకు ఆకస్మిక మార్పులు అనేటువంటివి కలగవచ్చు. రాజకీయ వర్గాలకు నిరుత్సాహవంతమైనటువంటి వారంగా చెప్పవచ్చు. అలాగే వ్యాపార విస్తరణ చేయటానికి కొంత కర్కాటక రాశి వారు ప్రయత్నం చేసినప్పటికీ కూడా అది సాగకపోవచ్చు. ఎవ్వరి మాటలు మనస్సుకు తీసుకోకండి. ఇది పదే పదే ఎందుకు చెబుతున్నాను అంటే మీరు మాట తీరుతోనే క్లేశాన్ని పొందుతారు. కాబట్టి
మాట మంచిదైతే ప్రపంచమంతా మీకు బాగానే కనిపిస్తుంది. రాజకీయ నాయకులకు ఈ విషయం తప్పకుండా మరీ చెబుతున్నాను. అలాగే ఆధ్యాత్మిక క్షేత్ర సందర్శనాలకు సంబంధించిన నిర్ణయాలు కూడా ఈ వారం తీసుకుంటారు. కర్కాటక రాశి వారికి దుర్గా అష్టోత్తర శతనామ స్తోత్రము, కుంజికా స్తోత్ర పారాయణము, అలాగే విశేషమైనటువంటి రామరక్షా స్తోత్ర పారాయణము, ఈ 3 స్తోత్రములు చెయ్యండి. అద్భుతమైనటువంటి ఫలితాలు కర్కాటక రాశి వారు సాధిస్తారు. తదుపరి సింహరాశి. సింహరాశి వారికి ఆర్థిక లావాదేవీలైతే ఈ వారం కొంత ఆశాజనకంగానే ఉంటాయి. గ్రహ దోషాలు కొంత ఇబ్బంది పెడుతూ ఉన్నాయి, కానీ అవేవి కూడా మిమ్మల్ని ఆపవు. అభివృద్ధిలో ప్రత్యర్థులు సైతం మీకు సహాయపడటానికి ముందుకు వచ్చేంత మంచి కాలము అని కూడా తెలుస్తోంది. ఇంతకాలం పడినటువంటి శ్రమ ఏదైతే ఉందో అది ఒక కొలిక్కి వచ్చింది. వాహనాలు, భూములు కొనుగోలు చేసేటువంటి శక్తిని కూడా మీరు పొందుతారు. అలాగే వ్యాపార విస్తరణలో ముందడుగు వేస్తారు. కళారంగంలో ఉన్నటువంటి వారికి కొంత ఆరోగ్య భంగం కలగవచ్చు. అప్రమత్తంగా ఉండాలి. ఎవ్వరితో కూడా మొండి పట్టుదలలకు పోకుండగా ఒక మెట్టు కిందకు దిగైనప్పటికీ కూడా మీ పనులు మీరు చేసుకునేంత ఆలోచనతో ఉండే ప్రయత్నం చేస్తే సింహరాశి వారికి అన్ని రకాల ఇబ్బందులు తొలగిపోతాయి. సింహరాశి వారు మౌనంగా ఉండటము చాలా మంచిది. ఇక సింహరాశి వారికి పరిహార విషయానికి వచ్చినట్లయితే మంగళవారం నాడు సూర్యోదయ సమయం నుంచి 3 గంటల పాటు మౌనవ్రతాన్ని అవలంబించండి. గురువారం రోజున సంధ్యాకాలంలో దత్తాత్రేయ సహస్రనామ స్తోత్ర పారాయణం పెట్టుకోండి. అలాగే పక్షులకు, పిచ్చుకలకు ధాన్యము, కొన్ని గింజలు కూడా ఆహారంగా పెట్టండి. పితృదేవత అనుగ్రహంతో చక్కటి ఫలితాలు సాధిస్తారు. తదుపరి కన్యారాశి. కన్యారాశి వారికి ఈ వారం చాలా అద్భుతమైన ఫలితాలు తలుపు తట్టబోతున్నాయి. చిత్తశుద్ధితో ముందుకు వెళ్ళండి. ఆర్థిక లావాదేవీలు ఇంట బయట కొంత ప్రోత్సాహకరంగానే ఉంటాయి. రావలసినటువంటి డబ్బు అందుతుంది, అవసరాలు తీరుతాయి. ఎంతో కాలంగా వేధిస్తున్న ఒక సమస్య నుంచి కూడా బయటపడే ఆస్కారం ఉంది. వాహన సౌఖ్యం అనేటువంటిది కూడా ఉంది. ముఖ్య నిర్ణయాలకు ఈ వారం చాలా తగినటువంటి సమయము అని చెప్పవచ్చు. అలాగే ఉద్యోగుల యొక్క శ్రమ అద్భుతంగా ఫలించవచ్చు. రాజకీయ వర్గాలకు ఈ వారాంతంలో కూడా పదవి యోగ ప్రాప్తి అనేటువంటిది కలగవచ్చు. కొంత ఆర్థిక పరిస్థితిని ప్రణాళికాబద్ధంగా పెట్టుకోకపోతే ఖచ్చితంగా ఇబ్బంది పడతారు. ఎవ్వరితో మొహమాటం లేకుండా డబ్బుల విషయంలో మీకు మీరుగానే ఉండే ప్రయత్నం చెయ్యండి. పూర్వ పుణ్యం అనేటువంటిది కూడా మీకు కన్యారాశి వారిని కొంత కాపాడుతుంది. రాజకీయ వర్గాలకైతే ఈ వారాంతంలో కొంత పదవీ యోగ ప్రాప్తి అయితే కనిపిస్తూ ఉన్నది. అలాగే వ్యాపార పరంగా కూడా ముందడుగు వేయవచ్చు. కన్యారాశి వారు సోమవారం నాడు చంద్రశేఖరాష్టకం, శివ అపరాధ క్షమాపణ స్తోత్రపారాయణం, దీనితో పాటుగా శనివారం రోజున హనుమత్ బడబానల స్తోత్రము, అలాగే బుధవారం రోజున విష్ణు పంజర స్తోత్రము, ఈ స్తోత్రములను పారాయణం చేస్తే అద్భుతమైన ఫలితాలు సాధిస్తారు. తదుపరి తులారాశి. తులారాశి వారికి ఈ వారము ఆర్థికపరమైనటువంటి సంతృప్తి అయితే కలుగుతుంది. పనులు సకాలంలో పూర్తి చేస్తారు. చిరకాల కోరిక నెరవేరబోతోంది. వాహనాలు, ఆభరణాలు కొన్ని కొనవచ్చు. జీవిత ఆశయం అనేటువంటిది నెరవేరుతుంది. దూర ప్రాంతాల నుంచి ఆహ్వానాలు అందుకుంటారు. వ్యాపార పరంగా లాభాలు అందుతాయి. ఉద్యోగులకు కాస్త ఊరట చెందేటువంటి ఆస్కారం కూడా ఉంది. అలాగే
అద్భుతమైనటువంటి ఫలితాలు సాధించటానికి కొంత అనుకూలంగానే ఉంది. బ్రహ్మాండమైనటువంటి యోగాదులైతే భవిష్యత్తులో ఉండబోతున్నాయి. ప్రతి నిమిషము విద్యార్థులు అభివృద్ధి కోసం వినియోగించండి. భూ గృహ వాహనాది యోగాలైతే తప్పకుండా మీకు అనుకూలించవచ్చు. రాజకీయ వర్గాలకు నూతన ఉత్సాహం అనేటువంటిది కూడా ఉంటుంది. కుటుంబ సభ్యులతో వివాదాలు లేకుండా సామరస్య ధోరణితో ముందుకు వెళ్తే అద్భుతంగా ఉంటుంది. తులారాశి వారికి, తులారాశి వారు ఈ వారం అంతా విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణంతో పాటుగా గురువారం నాడు దత్తాత్రేయ వజ్ర కవచము, దత్తాత్రేయ గురుచరిత్రలో కొన్ని అధ్యాయాల పారాయణము, ఇవన్నీ కూడా తులారాశి వారికి చాలా మేలు చేయవచ్చు. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి చేపట్టిన కార్యక్రమాలలో విజయం అనేటువంటిది కలుగుతుంది. ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడతారు. పాత బాకీలు వసూలు అవుతాయి. కొత్త పనులకు శ్రీకారం చుడతారు. బంధువుల నుంచి శుభవార్తలు అనేటువంటివి వింటారు. ప్రారంభంలో కొన్ని చికాకులు ఉన్నప్పటికీ కూడా వాటిని అధిగమిస్తారు. ప్రముఖులతో పరిచయాలు, భవిష్యత్తు సంబంధమైనటువంటి కొన్ని యోగాలను కూడా ఇవ్వవచ్చు. ఆదాయ మార్గాలను పెంచుకోవడానికి యోగ్యమైనటువంటి కాలము. ఓర్పుతో మాట్లాడండి. ఇతరుల విషయంలో పెద్ద స్పందన లేకుండా మీ పనులు మీరు చూసుకుంటూ కొంత జాగ్రత్తగా ఉండండి. ఉద్యోగులకు అదనపు బాధ్యతలు పెరుగుతాయి. పారిశ్రామిక రంగంలో ఉన్నటువంటి వారికి విదేశీ పర్యటనలకు ఆస్కారం అనేటువంటిది కూడా ఉన్నది. వారం చివర శుక్ర, శని, ఆదివారాల్లో ప్రయాణాలు అనేటువంటివి కొంత ఇబ్బంది పెట్టవచ్చు. ఇక వృశ్చిక రాశి వారికి శనివారం నాడు నువ్వుల నూనెతో శనైశ్చర సంబంధమైనటువంటి స్తోత్రపారాయణం చేయండి. శనైశ్చరుడికి అభిషేకం చేయించుకోండి. అలాగే శనివారం నాడు అష్టమి తిథి ఉంది కాబట్టి దుర్గాదేవికి చండీ పారాయణం చేయించుకోండి. వృశ్చిక రాశి వారికి అద్భుతమైన ఫలితాలు కలుగుతాయి. తదుపరి ధనుస్సు రాశి. ధనుస్సు రాశి వారికి ఈ వారం గ్రహ సంచారం అనుకూలంగానే ఉంది. ప్రారంభంలో కొన్ని చికాకులు ఎదురైనప్పటికీ కూడా అవి క్రమేపీ సర్దుబాటు అవుతాయి. అదృష్ట యోగం అనేటువంటిది కొంత సూచనగానే ఉంది. చిత్తశుద్ధితో ముందుకు వెళ్ళండి. మనోబలంతో పనులు ప్రారంభం చేస్తే దిగ్విజయంగా పూర్తి చేసుకుంటారు. కొంత చికాకులు ఎదురైనప్పటికీ కూడా ప్రతికూలతలను అధిగమిస్తారు. ఆర్థిక పరిస్థితి కాస్త మెరుగుపడుతుంది. ముఖ్యమైన పనులు నిదానంగా పూర్తి చేస్తారు. విద్యార్థులకు కొంత అనుకూల పరిస్థితి ఉంటుంది. వ్యాపారాలకు కొంత లాభాలైతే తప్పకుండా కలుగుతాయి. రాజకీయ వర్గాలకు నూతన ఉత్సాహం అనేటువంటిది కూడా ఉండబోతోంది. వ్యాపారాలు లాభసాటిగానే ఉన్నాయి. అవివాహిత స్త్రీ పురుషులు ఎవరైతే ఉన్నారో వారికి వివాహాది శుభయోగాలకు సంబంధ అన్వేషణ ఈ వారం నుంచి కూడా ఆరంభం చేయవచ్చు. సకాలంలో కనుక పూర్తి చేస్తే శుభకార్యాలు మీ ఇంట్లో తప్పకుండా సిద్ధిస్తాయి. దత్తాత్రేయ సహస్రనామ స్తోత్ర పారాయణము, మేధా దక్షిణామూర్తి స్తోత్ర పారాయణము, ప్రతిరోజు నవగ్రహ స్తోత్ర పారాయణము, ఈ 3 పారాయణాలు చేస్తే ధనుస్సు రాశి వారికి ఆనంద యోగం అనేటువంటిది కలుగుతుంది. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి గత వారం కంటే ఈ వారము కొంత అనుకూలమైనటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉన్నది. గతం కంటే మేలుగానే ఉంటుంది కాబట్టి ఉద్యోగపరంగా, వ్యాపారపరంగా, అలాగే కొన్ని లాభాలైతే తప్పకుండా కలుగుతాయి. ప్రయత్నాన్ని కొనసాగించండి. నూతన ప్రణాళికలు చాలా వరకు కూడా అవసరము. ఇంట బయట ఒత్తిడులైతే భయంకరంగా మిమ్మల్ని వేధించవచ్చు. ఆ ఒత్తిడులతో ఆరోగ్యాన్ని పాడు చేసుకోకుండా, అనారోగ్యాన్ని మీ దగ్గరికి రానివ్వకుండా సరి అయినటువంటి ప్రణాళికతో ఉల్లాసంగా, ఉత్సాహంగా, ఆనందంగా సమయాన్ని సద్వినియోగం చేసుకొని పనులను ప్రారంభం చేసే దిశగా ఆలోచనలు చెయ్యండి. విద్యార్థులకు
పరిశోధనలు చేయటానికి, కొత్త పరీక్షలు రాయటానికి గురు శుక్రవారాలు అనుకూలంగా ఉన్నాయి. వాహనాలు, ఆభరణాలు కూడా కొనే ప్రయత్నం చేస్తారు. ఉద్యోగులకు పదోన్నతి కలుగుతుంది. రాజకీయ వర్గాలకు పదవీ యోగ ప్రాప్తి కలగబోతోంది. ప్రారంభంలో వ్యయ ప్రయాసలు ఉన్నప్పటికీ కూడా మకర రాశి వారికి ఈ వారంలో కొన్ని శ్రేయోదాయకమైన, అభివృద్ధిదాయకమైనటువంటి ఫలితములైతే మీ తలుపు తట్టబోతున్నాయి. మకర రాశి వారు వెంకటేశ్వర సహస్రనామ స్తోత్ర పారాయణంతో పాటుగా శివ సహస్రనామం కూడా చెయ్యండి. అద్భుతమైన ఫలితాలు పొందుతారు. ప్రతిరోజు గోక్షేత్రంలో గోవును దర్శనం చేసుకొని వాటికి ఏదైనా గ్రాసాన్ని పెట్టడం వల్ల కూడా ప్రతికారాత్మకమైన ఫలితాలు తగ్గి అనుకూల ప్రయత్నాలు అనేటువంటివి పెరుగుతాయి. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి ఈ వారము మిశ్రమమైనటువంటి కాలము. ఇంతకాలం పడినటువంటి శ్రమ ఫలిస్తుంది. నిరుద్యోగుల యొక్క యత్నాలనేటువంటివి సానుకూలమవుతాయి. పనులు వాయిదా వేయకండి, భవిష్యత్తు బాగుంటుంది. ఉత్సాహంగా కృషి చేయండి. ఇతరుల వల్ల ఆవేశపరిచేటువంటి సన్నివేశాలు మీ జీవితంలో ఎదురైనప్పటికీ కూడా ఓర్పు, నేర్పు, కూర్పు ఈ మూడింటిని కూడా కొంత అభ్యాసం చెయ్యండి. విద్యార్థులు పరీక్షల్లో సత్తా చాటుకుంటారు. ఒక దీర్ఘకాలిక సమస్య ఇన్ని రోజులు మిమ్మల్ని ఏదైతే భయపెట్టిందో దాని నుంచి బయటపడతారు. ఉద్యోగులకు పదోన్నతి సూచనలు, రాజకీయ నాయకులకు పదవీయోగ ప్రాప్తి, కొన్ని ఉద్యోగ యత్నంలో ఉన్నటువంటి అవాంతర యత్నాలు కూడా తొలగిపోతాయి. అలాగే వారం మధ్యలో ఆస్తి వివాదాలు, ప్రయాణంలో మార్పులు అనేటువంటివి కూడా కలగవచ్చు. ముఖ్యంగా కుంభరాశి వారు ఈ వారమంతా ఆలోచనలతో ముందుకు వెళ్ళొద్దు, ఆచరణలు చెయ్యండి. ఆలోచన కంటే ఆచరణ మేలు అన్న సూత్రము మీరు పాటిస్తే మీకు అన్ని రకాలుగా శ్రేయోదాయకంగా ఉంటుంది. కుంభరాశి వారు ఈ వారమంతా విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణము, దశరథ కృత శనైశ్చర స్తోత్ర పారాయణము చేయడం వల్ల కొంత మార్పుకైతే కలుగుతుంది. తదుపరి మీనరాశి. మీనరాశి వారికి ఈ వారము ఇంట్లో శుభకార్యాలు పెరుగుతాయి. శుభకార్యాలకు విరివిగా డబ్బులు ఖర్చు పెడతారు. కొన్ని వివాదాలు గతంలో మీరు కల్పించుకున్నవి, తెచ్చుకున్నవి ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తీరుతాయి. ఆర్థిక లావాదేవీలు ఆశాజనకంగా ఉన్నాయి. విద్యార్థులు ప్రతిభ ఆధారంగా బయటికి వస్తారు, వెలుగులోకి కూడా వస్తారు. అలాగే ఆదాయ మార్గాలను పెంచుకోవడానికి ధర్మబద్ధంగానే ముందుకు వెళ్ళండి. కుటుంబ సభ్యులతో వివాదాలు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా పెట్టుకోవద్దు. ఇట్టి పనులు చేస్తే ఇబ్బంది పడతారు. మీనరాశి వారు ఈ వారమంతా రామరక్షా స్తోత్ర పారాయణము, అలాగే నవగ్రహ స్తోత్ర పారాయణం చెయ్యండి. 12 రాశుల వారికి ఒకే ఒక్క పరిహారం చెబుతున్నాను. మంగళవారం వచ్చేటువంటి సంకష్టహర చతుర్థి రోజున 21 గరిక తెచ్చి గణపతికి సమర్పణం చేసి గణపతి ముందు కూర్చొని అందరూ గణపతి సహస్రనామ స్తోత్ర పారాయణం చెయ్యండి. అద్భుతమైన ఫలితాలు సాధిస్తారు. మరల వచ్చే వారం కలుసుకుందాము. అంతవరకు సెలవు. స్వస్తి. లోకా సమస్తాః సుఖినో భవంతు. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.